యెషయి 41:10లో చేసిన వాగ్దానమునందు దావీదు పరిపూర్ణ విశ్వాసం కలిగి జీవించెను. తండ్రి యెహోవా, నా గొర్రెలకు నాకు ఎప్పుడూ తోడై ఉండండి. ఆమేన్. నీకు తోడై ఉన్నాను, భయపడకుము. తమ్ముడు దావీదు, చెప్పు అన్నా. నువ్వు సంగీతం వాయిస్తావు కదా, ఓసారి వాయించవా? సరే అన్నా, వాయిస్తాను. తమ్ముడు, చాలా బాగుందిరా. అవునా అన్నా, చాలా ధన్యవాదాలన్నా. వెళ్ళి మందలకు అద్దం పద దావీదు. సరే అన్నా. తమ్ముడు దావీదు, అటుపక్క వెళ్ళి మందలక. సరే అన్నా, మనకి మన మందలకు దేవుడే తోడై ఉంటాడు. తమ్ముడు దావీదు, తినడానికి భోజనం తెచ్చావా? అన్నా, తీసుకొచ్చానన్నా భోజనాలు. సరే సరే. అరే దావీదు, దావీదు, ఏంటన్నా? చెప్పన్నా. ఏం చేస్తున్నావు? నాన్నగారు పిలుస్తున్నారు, వెళ్ళు. అన్నలకి భోజనం పట్టుకెళ్ళాలంట, వెళ్ళు. అవునా అన్నా? సరే మరి, నా గొర్రెలను చూస్తూ ఉండు, నేను వెళ్ళొస్తాను. సరే దావీదు, నువ్వు వెళ్ళు, నేను జాగ్రత్తగా చూసుకుంటాను. అరే రండ్రా, మనం అందరం చూసుకుందాం. తండ్రి గారు, చెప్పండి, పిలిచారంట? కుమార దావీదు, మీ అన్నలు యుద్ధము చేయడానికి యుద్ధ భూమికి వెళ్ళారు. వాళ్ళ క్షేమ సమాచారం తెలుసుకొని వాళ్ళకి ఈ గోధుమ రొట్టెలు ఇవ్వు. అలాగే రాజుగారికి కూడా జున్ను తీసుకుని వెళ్ళి ఇవ్వు. జాగ్రత్తగా వెళ్ళిరా దావీదు. సరే తండ్రి గారు, వెళ్ళొస్తా. इस्राएल राज की जय, इस्राएल राज की जय, इस्राएल राज की जय, इस्राएल राज की जय. దేవుని ప్రజలకు జై, దేవుని ప్రజలకు జై, దేవుని ప్రజలకు జై, దేవుని ప్రజలకు జై, దేవుని ప్రజలకు జై. ఓ ఇశ్రాయేలులారా, మా వీరాది వీరుడైన గొలియాతును ఓడించినట్లయితే మేమందరం మీకు దాసులు అవుతాం, లేదంటే మీరు మాకు దాసులు అవుతారు. దమ్ముంటే మీలో ఎవడన్నా రండ్రా, వచ్చి గొలియాతును ఓడించండ్రా. తిరిగి వాళ్ళు ఒక్కళ్ళు రావట్లేదు. నేను మళ్ళీ వస్తాను, ఎవడొస్తాడో ఆలోచించుకొని రండి. అన్నలారా, ఏం జరుగుతుంది ఇక్కడ? వాడు ఇష్టం వచ్చినట్లు మన దేవుని ప్రజల్ని హేళన చేస్తున్నాడు. నేను వెళ్ళి వాడితో యుద్ధం చేస్తాను. మీరెందుకు భయపడుతున్నారు? రే దావీదు, ఎవడు రమ్మన్నాడు నేను ఇక్కడికి? అన్నయ్య, బాగున్నారా? నేను అలాగుంటే నీకు ఎందుకురా? మా యుద్ధం చూస్తాకే కదా వచ్చో. అన్నా, నేను వెళ్ళి వాడిని చంపేస్తానన్నా. అరే దావీదు, నీకెంత గర్వంరా? నీ మనసులో ఉన్న చెడుతలో నాకు తెలుసురా దావీదు. రే, ఆడెవడో తెలుసా? ఆడెత్తు చూసవారా? వాడెత్తుని చూసి మీరు ఇలా ఉండిపోయారు. మీరు వాడి ఎత్తును చూస్తున్నారు, నేను పైనున్న నా దేవుణ్ణి చూస్తున్నాను. వెళ్ళి రాజ్యంలో మాటేసేద్దాం. నా కుమారుడా, నువ్వేనా దావీదు? రాజు చిరకాలము జీవించునుగాక. దావీదు, నువ్వు చాలా చిన్నవాడు, వాడితో యుద్ధం చేయలేవు. వాడు చాలా బలవంతుడు, వాడిని ఎవరో చంపలేరు. ప్రభు, మీరు వాడిని చూసి భయపడవద్దు, నేను వాడితో పోరాడుతాను. వాడు నిన్ను చంపేస్తాడు. వద్దు దావీదు, వద్దు. ప్రభు, వాడితో యుద్ధం చేసేది నేను కాదు, నాకు తోడై ఉన్న యెహోవా తండ్రి. నాకు ఆజ్ఞ ఇవ్వండి ప్రభు. సరే దావీదు, నా యుద్ధ సామాగ్రి ధరించి వెళ్ళు. ప్రభు, నాకు ఇవి అలవాటు లేవు ప్రభు, దయచేసి తీసేయండి ప్రభు.
నేను ఒంటరిగానే వెళ్తాను, నాకు ఇవేమీ వద్దు. జాగ్రత్తగా వెళ్ళి విజయంతో తిరిగిరా దావీదు. నీ దేవుడు నీకు తోడైండుగాక. తండ్రి యెహోవా, ఈ యుద్ధం మీరే జరిగించండి. ఆమేన్. నీకు తోడై ఉన్నాను, భయపడకుము. వీడిని చంపడానికి ఆయుధం ఎందుకు? 5 రాళ్ళు చాలు. ఇశ్రాయేలులారా, మీలో ఎవరికి దమ్ము లేదా? చిన్న పిల్లవాడిని పంపిస్తున్నారు. రే చిన్నవాడా, కర్ర పట్టుకొని వస్తున్నావు ఏట్రా? నేనేమన్నా కుక్కనా? పో ఇక్కడ నుండి, నా దగ్గరికి రా. వచ్చావనుకో నిన్ను చంపి పక్షులకు జంతువులకు ఆహారంగా వేస్తా. ఓ వెర్రివాడా, నువ్వు తిరస్కరించిన నా దేవుడు యెహోవా పేరట నేను నీ మీదకి వచ్చుచున్నాను. ఈరోజు దేవుడు నిన్ను నా చేతికి అప్పగించి ఉన్నాడు. నిన్ను చంపి నీ శరీరాన్ని కాకులకు గ్రద్దెలకు ఆహారంగా వేస్తాను. నీ తల నరికి వేస్తాను. చూడు, ఈ యుద్ధం యెహోవాదే. అవునా? రారా అయితే చూసుకుందాం. బాలుడైన దావీదుకు తోడై ఉన్న దేవుడు మనకు తోడై ఉన్నాడు, భయపడకుము. ఆయన మాట ఎన్నటికీ నిరర్ధకం కాదు. నీకు తోడై ఉన్నాను, భయపడకు. యెషయి 41:10. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.